నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రజెంట్ మనం గచ్చిబౌలిలో ఉన్నాం. గచ్చిబౌలిలో హెచ్సియు యూనివర్సిటీ దగ్గర ఉన్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్న వాదనలు కూడా మనం వింటున్నాం. 400 ఎకరాలు హెచ్సియు భూములు అమ్మకానికి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి. దీనికి సంబంధించి మొన్న అసెంబ్లీ ముఖంగా కూడా చాలామంది బీజేపీ నాయకులు కూడా దీని మీద లేవనెత్తిన పాయింట్స్ విషయంలో కూడా వాళ్ళను కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ ముఖంగా అసెంబ్లీ బయట బీజేఎం వాళ్ళు కావచ్చు, సిఎల్పి నేతను కూడా అరెస్ట్ చేసిన ధోరణి మనం చూసాం. దీనికి ప్రధానంగా ఈ 400 ఎకరాల భూమిని ఏం చేయబోతుంది గవర్నమెంట్ అనేది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమిలో వాళ్ళు ఫ్లాట్ చేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలనే ప్లాన్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం, విద్యార్థులు ఆ బుల్డోజర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్ చేసే చోట ఆ 400 ఎకరాల ఆ బుల్డోజర్లు ఆపడానికి వెళ్ళిన ప్రయత్నంలో మొత్తం స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రొటెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించిన పరిస్థితి. వాళ్ళని నిన్న అర్ధరాత్రి వరకు కూడా అటు మాదాపూర్ కావచ్చు, ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. నిన్న మొత్తం కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఇక్కడ నిన్న ఉగాది ఒక పక్క జరుగుతూ ఉంది, అలాగే ఒక పక్క ఈరోజు ఈద్ ఉంది. కాబట్టి ఈ 2 రోజులు ప్రధానంగా వాళ్ళు తీసుకుని ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలున్న ఫారెస్ట్ ఏరియా కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మొత్తం కూడా క్లీన్ చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ రోజు కూడా కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. సో ప్రస్తుతం అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్సియు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి ఒక పక్క పోలీస్ బందోబస్తు, అలాగే లోపల వందలాది బుల్డోజర్లు, అలాగే వందలాది పోలీసుల బందోబస్తు కూడా లోపల కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యూనివర్సిటీలోకి ఎలౌ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే లోపల ఎటువంటి జంతువులు లేవు, ఖచ్చితంగా లోపలంతా కూడా బీడు భూములే ఉన్నాయి, మొత్తం కూడా గుంట నక్కలు ఉన్నాయి లోపల అంటూ కూడా ఒక వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా టోటల్గా ఖండించి దీని లోపల ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో వీళ్ళందరినీ కూడా నిన్న ఇష్టాచరంగా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి, బట్టలు చిరిగి తలలు పగిలిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తం అందరూ కూడా విద్యార్థులే. సో దాదాపు వందలాది విద్యార్థులు నిన్న ప్రొటెస్ట్కి దిగగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ యూనివర్సిటీ గేట్ దగ్గర కూడా విద్యార్థులందరూ కూడా ప్రొటెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న నైట్ వాళ్ళందరినీ రిలీజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ రోజైతే భారీ బందోబస్తు అయితే కనపడతా ఉంది. ఇక్కడైతే ఇటుపక్క పోలీసులు కావచ్చు, లోపల కూడా దాదాపు వందలాది పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా వర్క్ కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి కూడా ఒక పక్క అరెస్టులు జరిగాయి, అర్ధరాత్రి కూడా కంటిన్యూ జరిగింది. లోపలంతా కూడా ఏదైతే చెట్లు కావచ్చు, లేదంటే ఉన్న యానిమల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా దాదాపు వందలాది బుల్డోజర్లు లోపల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హెచ్సియు దగ్గర ఇది అన్నట్టుగా కనపడతా ఉంది. ఒక పక్క పోలీస్ బందోబస్తు, స్టూడెంట్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వాదన ఏంటి, అసలు నిన్న ఏం జరిగింది, 400 ఎకరాల భూమికి సంబంధించి అటుపక్క గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ భూమి ఇది మాది, మాకు హక్కు ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటుపక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నామంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అసలు స్టూడెంట్స్ ఏం చెప్తా ఉన్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. So what's happening now in our university is that more than 50 bulldozers, more than 50 JCBs have marched towards in the center of our university. There is a peacock lake, it's a biodiversity area. They have gone inside and they have bulldozing trees and all without any I don't think they have any legal permission to do that. Even the court has said them to stay on whatever they are doing. Yesterday what happened, they were assembling their bulldozers in the helipad area. There were about 10-15 bulldozers. So some of our students resisted them, and in that retaliation almost 50 students got detained by the police. And we did a strike here just in front of this gate, and our students are released, but still there are 3-4 students who are still detained there. Today what is happening, in the night what happened after that protest, more bulldozers were coming inside the university there is a stadium behind our university, so there is a small road, and
through that road, they have been able to assemble 50 more bulldozers, and they have kind of started the trees cutting activity now, and they have very strategically chosen these 3-4 days to do this. The reason behind this is it's a holiday time, it's a long weekend holiday time. And they know they will get a good resistance from students community, and that's why they have very strategically chosen these 3 days to do their dirty work. Shame on this Congress government, shame on Revanth Reddy. From CM perspective, he was saying that there is no animals inside, and it's completely government led. He was telling that in front of assembly. This shows his negligence of, this shows how less he knows about biodiversity, his little knowledge about environment. We have done our own survey here. You go inside, you just stay for 10 minutes in the forest. It's very natural for you to find a deer. It's very natural for you to find a peacock. It's just a political statement that this guy has made. You go inside for 5 minutes, you will find a deer. It's just a simple white lie that has been said by Revanth Reddy. In the name of development, what this Congress government is doing is attacking the institution of education. This land was granted to us by Indira Gandhi for education purpose. This Revanth Reddy doesn't understand the value of education. Main demands now. Our main demands is to stop this rubbish what they are doing. Court has not allowed them to do what they are doing now. Just put a stoppage on it, or we'll go on hunger strike. Our students are not covered here. They will fight back. They will do whatever. We have gone with the legal means. We have gone with the civil society means. But I don't think this government understands that language. The language that they understand, we have to fight back with that language now. They have deployed a large force inside our university. They have tear gases. They have big helmets and all, everything. They have come very equipped. They know they're going to get the resistance from us. And that's why they are here. థ్యాంక్ యూ. లోపల దాదాపు వందలాది బుల్డోజర్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయని కూడా స్టూడెంట్స్ లోపల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఓయూ ఏదైతే భూములు కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు ఆప్షన్కి పెట్టారో గతంలో కూడా ఇట్లానే స్టూడెంట్ ఉద్యమాలు రేగెత్తిన పరిస్థితి, అవి కూడా ఆగిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా హెచ్యుయు భూములకి సంబంధించి ప్రధానంగా వీళ్ళు 400 ఎకరాలంటే మాటలు కాదు, అది కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించిన భూములు, విద్యార్థుల బతుకులతో ఆడుకుంటున్నారంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చిత్రహింసలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థుల్ని లోపలికి ఎలా చేయట్లేదు. దాదాపు రాత్రంతా కూడా ఏదైతే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఉందో, ఆ చెట్లు కొట్టే ప్రాసెస్ ఏదవుతుందో బుల్డోజర్లతో, ఈ టైంలో పక్షులు కూడా ఆ వీడియోలు కూడా మనకి చూడొచ్చు. ఆ విజువల్స్ అన్నీ కూడా నిన్న ఏ రకంగా విద్యార్థుల పట్ల పోలీసులు చూపించిన వైఖరి అనేది ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో, అసలు లేడీ పోలీసులు లేకుండా ఏదైతే లేడీస్ ఉన్నారో వాళ్ళని లాక్కెళ్ళిన పరిస్థితి, ఎట్లా పడితే అట్లా లాక్కెళ్ళిన పరిస్థితి. ఇది కాదు కదా ప్రభుత్వం ఎన్నుకున్నదాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం సుమోటోగా తీసుకొని వీటికి సానుకూలంగా స్పందించాలని కూడా అందరూ కోరుతా ఉన్నారు. అలాగే ప్రధానంగా కూడా ఈ హెచ్యు భూములకి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా దీన్ని విరమించుకోవాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.